అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య గొడుగు కలిగి కూడా తడిసినాడు, గొడుగు కలిగి కూడా తడిసినాడు. కాబట్టి ఇక్కడ అతని చేతిలో గొడుగుంది, లేక అందుబాటులో గొడుగుంది. అయినా కూడా తడిచిపోయినాడు. అంటే వర్షం పడుతుంటే తడిచిపోయాడు. మరి గొడుగు చేతిలో లేక దగ్గరలో ఉండి కూడా ఎందుకు తడిచాడు? ఆ గొడుగుకేమైనా చిల్లులు పడ్డాయా? లేక ఆ గొడుగు ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదా? మరి ఎందుకు తడిచాడో చూద్దాం. నీవు వచ్చెదనన నేను వద్దనెదనా, నీవు వచ్చెదనన నేను వద్దనెదనా, అనుచువాన తడిసే అతివయొకతి. నీవు వచ్చెదనన నేను వద్దనెదనా, అనుచువాన తడిసే అతివయొకతి. ఆమె తోడ కూడి ఆడెనొకడునంత, ఆమె తోడ కూడి ఆడెనొకడునంత, గొడుగు కలిగి కూడా తడిసినాడు. ఆమె తోడ కూడి ఆడెనొకడునంత, గొడుగు కలిగి కూడా తడిసినాడు. మీకు ఫస్ట్ చూడగానే విషయం తెలిసి ఉంటుంది. ఒక ఆమె నీవు వచ్చేదననా నేను వద్దనే దాన్ని వర్షంలో తడుస్తూ ఉంది. అంటే ఆమెకి వర్షం మీద ఎంతో ఇష్టం. అని తెలిసిందిగా వర్షం సినిమాలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని సాంగ్ ఉంది. ఆ విధంగా ఆమె తడుస్తూ ఉంది. అనుచు వాన తడిసే అతివయొకతి. ఆమె ఆ స్త్రీ అలా తడుస్తూ ఉంది. అంటే ఆ హీరోయిన్ తడుస్తూ ఉంది. మరి హీరో ఖాళీగా ఉంటే ఎలాగా? గొడుగు పట్టుకొని పక్కన నిలబడాడు కదా! హీరో అన్నాడు కూడా వెళ్ళి హీరోయిన్‌తో పాటు డాన్స్ చేసి తడిస్తేనే అది రెయిన్ సాంగ్ అవుతుంది. అది పరిపూర్ణం అవుతుంది. లేకపోతే అది ఓన్లీ సింగిల్ సాంగ్ అవుతుంది. కాబట్టి ఆమెతో కలిసి ఆమె తోడ కూడి ఆడే ఒకడునంత. ఒకడంటే హీరో ఇక్కడ. హీరో వెళ్ళి ఆమెతో కలిసి డాన్స్ చేశాడు. గొడుగు కలిగి కూడా తడిసినాడు. మరి అక్కడ అవసరమైతే గొడుగు పట్టడానికి ఎంతోమంది ప్రొడక్షన్ బాయ్స్ ఉంటారు మరి. కానీ అక్కడ గొడుగు పట్టుకొని కూర్చుంటే సినిమా ముందుకు సాగదు కదా! అందుకని హీరో కూడా వెళ్లి తడిసాడు. గొడుగు కలిగి కూడా తడిసినాడు. అది సంగతి. కాబట్టి నీవు వచ్చెదననా నేను వద్దనెదనా, అనుచు వాన తడిసే అతివయొకతి. నీవు వచ్చెదనన నేను వద్దనెదనా, అనుచు వాన తడిసే అతివయొకతి. ఆమె తోడ కూడి ఆడెనొకడు అంత, ఆమె తోడ కూడి ఆడెనొకడు అంత, గొడుగు కలిగి కూడా తడిసినాడు, గొడుగు కలిగి కూడా తడిసినాడు. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.